ఒక చిన్న సామెత చెప్తానమ్మా. ఈ చేత్తో 30,000 ఇచ్చి ఈ చేత్తో 4 లక్షలు లాక్కుంటున్నారు సార్. అప్పుడు అనిపించింది నిజమే కదా తల్లి. ఈరోజు నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే షాక్కు గుండె దడదడ 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 కొట్టుకునే పరిస్థితి. ఇతర రాష్ట్రాలకు పోతే మన రాష్ట్రంలోనైనా షాక్ కొట్టాలంటే కరెంటు తీగలు పట్టుకోబడలే. నెల నెల జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి. కూరగాయల ధరల కానించి ఉప్పు పప్పు నిప్పు బియ్యం నిత్యావసర ధర దాకా గ్యాస్ సిలిండర్ దాకా ఒకటి కాదమ్మా. ఇసుక అయితే ఆ రోజు చంద్రబాబు గారు ఉచితంగా ఇస్తే ఈరోజు డబ్బులు తీసుకునే పరిస్థితి. అన్నింటికి మించి తల్లి పేదోడు ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లు. అమ్మా ఆ రోజు అన్నా క్యాంటీన్ పుట్టిందే తమిళనాడులో. మహాతల్లి జయలలిత ఏ లోకాన ఉందో అమ్మ క్యాంటీన్ పెట్టింది. ఆమె తర్వాత స్టాలిన్ ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళకి శత్రుత్వం ఉన్నా కూడా ఇది మంచి కార్యక్రమం, ఇది పేదోడి ఆకలిని తీర్చే కార్యక్రమం, దీన్ని మూయిన అని చెప్పని జయలలిత గారి పేరుతోనే అమ్మ క్యాంటీన్ పేరుతోనే తమిళనాడులో ఈరోజు ఆ యొక్క అమ్మ క్యాంటీన్లు పేదోడి ఆకలి తీర్చే క్యాంటీన్లు కొనసాగిస్తూ ఉంటారు తల్లి. ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి అవన్నీ ఎత్తేసారు. నేను అడుగుతున్నాను మీ పక్షాన్ని జగనన్నని, జగనన్న మీకు ఇటు అలవాటే కదా పేర్లు ఎక్కువ పెట్టుకుంటారు, మా పాస్ పుస్తకాలు మా ఆస్తుల మీద కూడా మీ ఫోటో ఉంటుంది, చక్కటి చిరునవ్వుతో మీ ఫోటో ఉంటుంది, ఆఖరికి రాళ్ళు వేస్తే ఎక్కడ సర్వే రాళ్ళు వేస్తే దాంట్లో మీ ఫోటో ఉంటుంది. ఇక్కడ ఎన్టీ రామారావు గారితో మీకు ఏం గొడవ? ఒకవేళ గొడవ ఉంటే మాత్రం పేరు మార్చేసి మీ పేరు పెట్టుకొని క్యాంటీన్ ముఖ్యంగా ఉంటే బాగుండేది కదా. ఈరోజు ఆ పరిస్థితి. అన్నిటికీ మించి తల్లి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే 2 లక్షలు, యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు. ఈరోజు అవి లేవు. బాగా ఆలోచన చేయండి అమ్మా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే రంజాన్కి రంజాన్ తోఫా, క్రిస్మస్కి క్రిస్మస్ కానుక, సంక్రాంతికి సంక్రాంతి కానుక వచ్చేది. ఈరోజు ఎట్టపోయినా కూడా తెలియదు. అన్నిటికీ మించి తల్లి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా దళితులకి బీసీలకి గిరిజనులకి ముస్లింలకి వ్యాపారులకి లోన్లు ఇచ్చాయి. ఈరోజు ఆ లోన్లు ఎట్టపోయినా తెలియదు. పెళ్లిళ్ళు జరుగుతుంటే ఆర్థిక సహాయం చేసేవాళ్ళు ఈరోజు ఎట్టపోయినా కూడా తెలియదు. రేపటి రోజమ్మా మీరందరూ మంచి మనసు చేసుకొని సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే అర్ధగంట లోపు మహిళలకి చంద్రబాబు గారు చేసే పనులు చెప్తానమ్మా. 1 ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఎంఆర్ఓ సర్టిఫికేట్ పడలే, వాలంటీర్ సర్టిఫికేట్ పడలే, మహిళ ఉంటే చాలు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఒక జిల్లాలో ఒక మూల నుంచి యాడికి పోవాలన్నా కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు గారు అందిస్తారని చెప్పని మీ అందరి ముందు సవినయంగా మనం చేసుకుంటున్నాం. ఇకపోతే తల్లి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా అందిస్తారు. మిగతా సిలిండర్లు మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి. అన్నిటికీ మించి తల్లి బాగా వినండమ్మా. 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్ళు దాటని 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్ళు దాటని 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్ళు దాటని ఆడబిడ్డలందరూ కూడా ఆడబిడ్డ నిధి కింద నెల నెల ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నెల నెల 1,500 రూపాయలు మీ ప్రోత్సాహం కోసం చంద్రబాబు నాయుడు గారు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారని మనం చేస్తున్నాం. ఇక 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ వస్తుందమ్మా. ఈ పెన్షన్ గురించి కూడా కాస్త మనం మాట్లాడుకోవాలి తల్లి. 10 ఏళ్ల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి వితంతులకు వచ్చే పెన్షన్ 200. అవునా కదా తల్లి? 200. తన 5 ఏళ్ల పదవి కాలంలో 10 రెట్లు పెంచి 2,000 రూపాయలు చేశారమ్మా. 10 రెట్లు పెంచి 2,000 చేశారు. ఆ రోజు చంద్రబాబు గారు 2,000 చేపట్టే ఈరోజు మనకి ఈ 3,000 పెన్షన్ వస్తుంది. అలా కాకుండా చంద్రబాబు గారు కానీ 200ని 300 400 చేసి ఉంటే మనకు 500 వచ్చేది. కాబట్టి ఈ 3,000 కారణం చంద్రబాబు గారు, గుర్తుంచుకోవడం. అంతేకాదమ్మా ఈ పెన్షన్ విషయంలో కూడా జగన్ గారి పట్ల మనం మోసపోయినాం. జగన్ గారు ఎన్నికలప్పుడు ఏం చెప్పారమ్మా? అధికారంలోకి వస్తానే వృద్ధులకి వితంతువులకి 2,000 పెన్షన్ 3,000 చేస్తానన్నాడు. మనం అంతా ఏమనుకున్నాం? వస్తానే చేస్తాడని. గెలిచిన తర్వాత ఏం చెప్పాడమ్మా? నేను చెప్పింది అట్ట కాదు, పెంచుకుంటూ పోతానన్నాడు. సంవత్సరానికి 250 పెంచాడు. ఈ లెక్కన జగన్ గారు మన బాకీ ఉండాలి కదమ్మా.
ఆయన చెప్పిన మాట కట్టుబడి 3,000 రూపాయలు 5 ఏళ్ల ముందే ఇచ్చి ఉంటే మనకి ఎంత అదనంగా డబ్బులు వచ్చిండే. కాబట్టి ఆ బాకీ ఉన్నాడు కాబట్టి జగన్ గారితో ఆ బాకీ మనం సరి చేయాలంటే ఏం లేదమ్మా, రేపు పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ గుర్తు తెచ్చుకొని పెరిగిన కరెంటు ఛార్జీల కాడి నుంచి, నిత్యావసర ధరల కాడి నుంచి, ఇసుక కాడి నుంచి, అన్నా క్యాంటీన్ల మూసివేత కాడి నుంచి, రంజాన్ తోఫా కాడి నుంచి, క్రిస్మస్ కానుక కాడి నుంచి, సంక్రాంతి కానుక కాడి నుంచి అన్నిటికీ మించి తల్లి ఆరోగ్యశ్రీ. ఈరోజమ్మా ఎన్ని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పోతే ఆపరేషన్లు చేస్తున్నారమ్మా. ప్రతి హాస్పిటల్ వాళ్ళు మాకు వద్దు ఆరోగ్యశ్రీ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ డబ్బులు రావటం లేదు. 1-2 హాస్పిటల్ ఆరోగ్యశ్రీ చేస్తున్నారు. ఇది పరిస్థితి తల్లి. ఇవన్నీ లెక్క సరిచేయాలంటే నేరుగా మీరు పోలింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ గుర్తు తెచ్చుకొని సైకిల్ గుర్తు మీద కతక్కన ఓటేస్తే మొత్తం లెక్క సరైపోతాయి. ఇకపోతే తల్లి బిడ్డల చదువుల కోసం ఈరోజు అమ్మఒడి వస్తుందమ్మా, నేను కాదంటున్నా. కానీ ఇంట్లో ఒక్కరికే వస్తుంది. అది కూడా తల్లిదండ్రులు మోసం ఉంది. ఈ సంవత్సరం వస్తుంది, వచ్చే సంవత్సరం రాదు. ఏమయ్యంటే కరెంట్ ఛార్జీ పెరిగిందంటారు. ఏం జగనన్న, కరెంటు ఛార్జీలు అమెరికా వాడు పెంచాడా, రష్యా వాడు పెంచాడా, చైనా వాడు పెంచాడా? పెంచింది నువ్వే కదా. నువ్వు అమ్మఒడి ఈ సంవత్సరం ఇస్తువి, నువ్వే కరెంట్ ఛార్జీ పెంచితివి, పెరిగింది నీ కరెంట్. కానీ రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి 10 మందికి చెప్పి ఓటు వేయించి చంద్రబాబు గారికి మద్దతుగా నిలబడితే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరూ, ఒక్క బిడ్డ ఉంటే సంవత్సరానికి 15,000, 2 బిడ్డలు ఉంటే 30,000, 3 ఉంటే 45,000. అంటే మన బిడ్డల చదువుల భారం మన ఎత్తిన పడకుండా నేరుగా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తారమ్మా. అన్నిటికీ మించి తల్లి 5 ఏళ్లుగా ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? 100 ఉద్యోగాలు ఉంటే ప్రభుత్వం 1 ఉద్యోగం భర్తీ చేస్తుంది. ప్రైవేట్ ఫ్యాక్టరీల నెల ట్రక్కు పెట్టెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లంచాలు ఇవ్వలేక ఫ్యాక్టరీలు మూసేసి తెలంగాణకు కొన్ని, కర్ణాటక కొన్ని, తమిళనాడు కొన్ని పరుగు. రేపటి రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరి దయ వల్ల మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే 5 సంవత్సరాల్లో ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయమ్మా. అయితే 20 లక్షల ఉద్యోగాలు ఆర్టీసీ ఛార్జీల మాదిరిగా 15 రోజులు గంటలు రావమ్మా. కొంతమందికి 3 నెలలకు వస్తాయి, కొంతమందికి 6 నెలలకు వస్తాయి, కొంతమంది సంవత్సరానికి వస్తాయి. మొత్తం మీద 5 సంవత్సరాల్లో ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. కానీ ఆ ఉద్యోగాలు వచ్చిందాక ఆ బిడ్డలు చదువుకుంటారు, ఆడ మగ తేడా లేకుండా ఇంట్లో ఉంటారు, ఉద్యోగం లేకుండా ఖర్చులకి డబ్బులు అడుగుతారు, మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ బాధ లేకుండా చదువుకున్న బిడ్డలకి ఆడ మగ తేడా లేకుండా ఉద్యోగం వచ్చిందాక నిరుద్యోగ జీతం కింద నెల 3,000 రూపాయలు నేరుగా ఆ బిడ్డల అకౌంట్లోకి చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తారని తెలియజేస్తున్నారు. ఆలోచన సాగించండి అమ్మా. ఇసుక ఉచితం అవుతుంది, కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. ఆఖరికమ్మా చెత్త మీద పొందేసిన ప్రభుత్వం భారతదేశంలో ఏమన్నా ఉందంటే ఈ ప్రభుత్వమేనమ్మా. మనం ఇంటి పనులు దేనికి కడతామమ్మా? ఇంటి ముందు చెత్త ఎత్తేమని, రోడ్డు ఏమని, కాలువేమని, దాని మళ్ళీ చెత్త మీద పన్ను. అందుకే ఆ చెత్త పన్నుని రద్దు చేస్తారు, కరెంటు ఛార్జీలు తగ్గుతాయి, ఇసుక ఉచితం అవుతుంది, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక వస్తాయి. అన్నిటికీ మించి ఎవరో చనిపోకూడదని కోరుకున్నాం. చనిపోతే యాక్సిడెంట్ అయితే 5 లక్షలు, మామూలు సావు అయితే 2 లక్షలు ఆ యొక్క చంద్రన బీమా పథకం కింద అది వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా యువకులకి వ్యాపారాలు చేసుకునే దానికి లోన్లు వస్తాయి. అదేవిధంగా మన ప్రాంతంలో అధ్వాన్నపు రోడ్లు, అధ్వాన్నపు కాలువలు సమస్య లేకుండా పోతుంది. కాబట్టి ఆలోచన సాగించండి అమ్మా. మన బిడ్డలకు ఉద్యోగాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు. మన బిడ్డలకు ఉద్యోగాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏకకాలంలో సాగాలంటే అనుభవజ్ఞుడు, ఒక పెద్ద మనిషి, అంత అనుభవం వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిన పరిస్థితి ఉంది. ఆ దిశగా ఆలోచన చేయాలని. పాపం వాలంటరీ బిడ్డలను చూస్తే నిజంగా బాధేస్తున్నారు. ఎందుకంటే పాపము పెద్ద చదువులు చదువుకున్నారు, ఉద్యోగాలు లేక 5,000 రూపాయల కోసం ఒడ్డు చాకరీ చేస్తున్నారు. నేను వాలంటరీ చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి అందరికి చెప్తూ ఉన్నా, రేపటి రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఆ 20 లక్షల 5 ఏళ్ల ఉద్యోగాల్లో మీకు ప్రాధాన్యత ఉంటుంది. ఆనాడు మీరు 5,000 రూపాయల కోసం ఒడ్డు చాకరీ చేయాల్సిన అవసరం లేకుండా ఉన్నత ఉద్యోగాలు వస్తాయి. ఉన్నత ఉద్యోగాలు రాని వాళ్ళకి ఇది ఎటు ఉంటుంది. పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు, వాలంటీర్లని తొలగించేస్తారని చెప్పని. ఎట్టి పరిస్థితుల్లో 100 చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎవరైతే ప్రజలకు సేవ చేస్తున్నాడో ఆ వాలంటీర్లందరినీ కొనసాగిస్తాం.
దాంట్లో ఏం తేడా లేదు. ప్రజలకు సేవ చేయని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం తప్ప సేవ చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోరు. అంతేకాదు తల్లి, 10th ఇంటర్మీడియట్ చదువుకుంటే ఆ ఉద్యోగం, దాంతోపాటు నిరుద్యోగ జీతం ఒక 3,000 రూపాయలు వస్తుంది. 20 లక్షల ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఉంటుంది. బాగా చదువుకున్న బిడ్డలకి జీవితాలు మారుతాయి. కాబట్టి వాలంటరీ తమ్ముళ్ళారా, వాలంటరీ చెల్లిళ్ళారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ మాయమాటల్లో పడవద్దు. 5,000 రూపాయల జీతంతో మీ గుడ్డి చాకరీ చేయిస్తున్నారు. రేపటి రోజు ఇదే 5,000 రూపాయలు ఏదైతే ఉన్నత ఉద్యోగాలు రాలేదో వాళ్ళకి 5,000 రూపాయలతో వాలంటరీ ఉద్యోగాలు ఉంటాయి. 3,000 రూపాయలు నిరుద్యోగ జీతం వస్తుంది. అన్నిటికీ మించి 20 లక్షల ఉద్యోగాల్లో ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగాల్లో మీకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మీ అందరి భవిష్యత్తు కోసం వాలంటీర్లు కూడా ఈ యొక్క ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం చూశారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవకుండా వాలంటరీ తమ్ముళ్ళు, వాలంటరీ చెల్లిళ్ళారా, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్న ఎవరైతే మీరు ఉన్నారో, మీరు ఈ ఎన్నికల వేళ ధర్మం పట్ల, న్యాయం పట్ల, నిజాయితీ పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ, జనసేనకి ఓట్లు వేయించిన కృషి చేయాలని చెప్పి కూడా మొత్తం కూడా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవద్దు, అది మన భవిష్యత్తుకు నష్టం. ఆ దిశగా ఆలోచన సాగించాలని చెప్పి కోరుతూ ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, నేను చెప్పిన మాటల్లో ఒక్క మాట అబద్ధం ఉన్నా మీరు నాకు సహాయం చేయొద్దు. నేను చెప్పిన మాటల్లో 100% నిజాలు ఉంటే, 100% నిజాలు ఉంటే, ఇక్కడ నా తల్లి వయసుండే వాళ్ళందరి కాళ్ళకి దండం పెట్టి మీ బిడ్డగా అడుగుతూ ఉన్నా, అక్క చెల్లి వయసుండే వాళ్ళని చేతులు జోడించి అడుగుతూ ఉన్నా, మిమ్మల్ని అడిగేది ఒకటే, నేను చెప్పిన మాటలు 100% నిజాలైతే మీరు వెళ్ళిన తర్వాత ఎదురింటోడికి, పక్కింటోడికి, ముందింటోడికి, పైనింటోడికి, కిందింటోడికి, తెలిసిన వాళ్ళకి అందరికీ ఒక మాట చెప్పండి అమ్మా, మనం సైకిల్ గుర్తు కొట్టేసుకుందాం, మనం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేసుకుందాం, మనం మన ప్రాంతంలో మనందరికి అందుబాటులో ఉండే ఎన్నికలు ఉన్నాయా లేవా సంబంధం లేకుండా మనలో కలిసిపోయి ఎమ్మెల్యే, మనలాంటి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఓటేసుకుందాం అన్న మాట చెప్పండి. ఆలోచన సాగించండి తల్లి. నేను ఎమ్మెల్యేగా ఉంటే మీ చుట్టూ నేను తిరుగుతుంటా, ఎన్నికలు ఉన్నాయా సంబంధం లేకుండా జనాల్లో ఉంటా. 1000 కోట్ల కోటీశ్వర్లు ఎమ్మెల్యేలుగా ఉంటే నెలకు ఒక రోజు వాళ్ళు నెల్లూరులో ఉంటారు, మిగతా రోజుల్లో హైదరాబాద్లో, ఢిల్లీలో వ్యాపారాల మీద ఉంటారు. మీరు ఏదైనా పనుండి పోవాలంటే అడిగి పోతే కుక్కలు ఉంటారు, గన్మెన్లు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, పిఏలు ఉంటారు, నాయకులు తట్టుకోపోవాలి. నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఉంటే మీ ఇంట్లో మీ అన్నో, తమ్ముడో, బిడ్డో ఎమ్మెల్యేగా ఉంటే ఎంత చనువు ఉంటుందో నా వద్ద ఉంటుంది. ఆలోచన సాగించడమ్మా. కరోనా కష్టకాలంలో ఈ పెద్ద మనుషులు ఎక్కడున్నారమ్మా? ఇళ్లలో దాంట్లో ఉండాలి తల్లి. అదే కరోనా కష్టకాలంలో నా శక్తి కొద్దీ వాడవాడలో వచ్చి నా శక్తి కొద్దీ ఇరగదీశానని నేను చెప్పనమ్మా. ఏదో కూరగాయలో మంచో చెడ్డో చేశాను తల్లి. అన్నిటికీ మించి కరోనా కష్టాల్లో బారిన పెడితే పెద్ద హాస్పిటల్లో కానీ, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ దగ్గరుండి చేర్పించావమ్మా. ఆ పరిణామ క్రమంలో నాకు కూడా 3 సార్లు కరోనా వచ్చిందమ్మా. నా కుటుంబానికి 2 సార్లు కరోనా వచ్చిందమ్మా. కానీ ఈరోజు మాట్లాడే పెద్ద మనుషులు హైదరాబాద్లో ఏసీ రూమ్లో ఉన్నారు, ఎలక్షన్లప్పుడు మాత్రం వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నారు. ఆలోచన సాగించిన తల్లి, మీలాంటి కుటుంబీకుడిగా అడుగుతున్నా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా అడుగుతున్నా, నేను చెప్పిన మాటల్లో 100% నిజాలు ఉంటే నాకు అండగా నిలవాలని, సైకిల్ గుర్తు కొట్టేయాలని, నెల్లూరు పార్లమెంటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి, ఎంతోమంది బిడ్డలకి చదువులు చెప్పిస్తున్నాడు. మారుమూల గ్రామాల్లో కూడా ఉచితంగా వాటర్ ప్లాంట్లు పెట్టాడు. అన్నిటికీ మించి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశారు. కరోనా కష్టకాలంలో కోట్ల రూపాయల సొంత డబ్బులు ఖర్చు పెట్టారు. అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఇటు నాకు, ఇద్దరికి సైకిల్ గుర్తు కొట్టేయాలని, మీ బంధువులు, తెలిసిన వాళ్ళు బయట ఎక్కడన్నా ఉన్నా కూడా అక్కడ సైకిల్ ఉంటుందమ్మా, అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కంటే అండగా వాళ్ళని కోరుకుంటూ మీ అందరికీ మాటిస్తున్నా తల్లి, ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని ఎవరి మీద అయితే ఆర్పీల మీద వాళ్ళ మీద చర్య తీసుకుంటారో ఎవరూ లెక్క కూడా చేయొద్దు. 4 రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది, వాళ్ళందరినీ మళ్ళీ పెట్టించే బాధ్యత నాది అని చెప్పిన మాట ఇస్తూ, ఎంత పెద్ద ఎత్తున ఇందాకే భానుశ్రీ గారు చెప్పినట్టు అధికారం లేకుండా కూడా మీరు ఇంత పెద్ద ఎత్తున అండగా వచ్చారు. లక్ష్మి గారికి అండగా వచ్చారు, లక్ష్మి గారి ద్వారా నాకు అండగా వచ్చారు. దాన్ని ఎప్పటికీ మర్చిపోనని కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటాను.